తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి టీజీపీఎస్సీకి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదా మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ని ఎడిట్ చేసుకోవడానికి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం ప్రతి క్యాండిడేట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ లేదా మీకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకోవడానికి కానీ మనకు లాస్ట్ డేట్ అయితే ఆ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, సేమ్ టైం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎంత సైజులో అప్లోడ్ చేయాలి, ఈ టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తెలంగాణ టీజీపీఎస్సీకి సంబంధించి ఈ యొక్క ఓటీఆర్ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో చూసినట్టయితే మీకు ప్రతి డౌట్కి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇఫ్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకుంటున్నారనుకుంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. దాన్ని చూస్తూ మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. ప్రజెంట్ మనం ఓటీఆర్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ. ఇఫ్ మీరు మొబైల్ ద్వారా మీకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే సో మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. డెస్క్టాప్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకోవడం కానీ లేదా డెస్క్టాప్ సైట్ అనేది ఆఫ్లో ఉన్నట్లయితే మీరు ఆన్ చేసుకోవడం కానీ చేసినట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవడంతో పాటు మొబైల్ ద్వారా మీకు సంబంధించిన ఓటీఆర్ క్రియేషన్ కానీ ఓటీఆర్ అప్డేషన్ కానీ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మన యొక్క టాపిక్ వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలనుకునే క్యాండిడేట్స్ ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రతి స్టెప్లో మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది మీకు పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతిసారి కానీ ఎడిట్ చేసుకున్న ప్రతిసారి కానీ జాబ్స్ అప్లై చేసేటప్పుడు కానీ మీకు ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీకు సంబంధించిన క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. మళ్ళీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. మొబైల్కి వచ్చిన ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓటీఆర్ క్రియేట్ చేసుకునే క్యాండిడేట్స్ టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ క్యాండిడేట్ సంబంధించిన నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది ఫాదర్ నేము, మదర్ నేము, కేటగిరీ, జెండర్, సో డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క వర్క్ ప్లేస్ అలా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏ విధంగా చదివారు, రెగ్యులర్ స్కూల్లో చదివారా లేదా డైరెక్ట్గా ఓపెన్ 10th చేశారా అలా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఓన్లీ ఎస్ఎస్సీ కంప్లీట్ చేశారా లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశారా లేదా పీజీ, బీఎడ్, అదర్ క్వాలిఫికేషన్స్ పిహెచ్డీ వరకు మీరు కంప్లీట్ చేశారా అనేది మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ మాత్రమే కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనుకోండి, ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. లేదు మీరు పీజీ వరకు కంప్లీట్ చేశారంటే పీజీ సర్టిఫికేట్స్ వరకు అప్లోడ్ చేయాలి. అలా మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్, పర్సన్స్ విత్ డిజబిలిటీ బట్టి పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఈడబ్ల్యూఎస్ బట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ బట్టి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్ స్టేజెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనే టాపిక్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ వన్ బై వన్ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ ప్రకారం క్యాండిడేట్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నేమ్ వచ్చేసి సో టైప్ చేయడం జరిగింది. ఆ విధంగా మీ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు టైప్ చేయాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆధార్ కార్డ్ ప్రకారం అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే సో కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఆఫ్టర్ వచ్చేసి వాళ్ళ యొక్క నేమ్ అనేది ఆధార్ కార్డులో చేంజ్ అవ్వడం జరుగుతుంది. వెన్ కంపేర్ విత్ ఎస్ఎస్సీ మేమో, డిగ్రీ మేమో, పీజీ మేమో. సో ఆధార్ కార్డులో ఒక నేమ్ అనేది ఉంటుంది అండ్ ఎస్ఎస్సీ మేమో, ఇంటర్ నేమోలో ఒక నేమ్ అనేది ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఇక్కడ టైప్ చేయాలి. వన్స్ ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ అనేది టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క బేసిక్ ప్రొఫైల్ అయితే ఫిల్ చేయమంటుంది.
అండ్ వన్స్ మనకు సంబంధించి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమంటూ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్లో కూడా క్యాండిడేట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క జెండర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క బర్త్ ప్లేస్, క్యాండిడేట్ యొక్క మండల్, ఈ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాలి. నేను ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది. సో మీరు ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ SSC సర్టిఫికేట్ ప్రకారం అయితే టైప్ చేయాలి. మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు మీ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. సో 10th క్లాస్ మెమో ప్రకారం స్టార్టింగ్లో వచ్చేసి యాజ్ పర్ ఆధార్ ప్రకారం టైప్ చేసాము. ఇప్పుడు వచ్చేసి యాజ్ పర్ SSC మెమో ప్రకారం టైప్ చేయాలి. ఆ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ప్రకారం టైప్ చేయాలి. తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ డిస్ట్రిక్ట్స్లో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి నల్గొండ కాబట్టి సో నల్గొండ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీ మండల్ ఏదైతే ఉంటుందో మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క సిటీ ఆర్ విలేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి, మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. యాజ్ పర్ SSC సర్టిఫికేట్ ప్రకారం మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారు, రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారికి మదర్ నేమ్ అయితే SSC మెమోలో ఉంటుంది. సో ఇఫ్ SSC మెమోలో మదర్ నేమ్ లేనట్టయితే అదర్ సర్టిఫికేట్స్లో మదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మాది తెలుగు కాబట్టి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని అయితే ఉంటుంది. మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. తెలంగాణ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్టయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క రిలీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, మైనార్టీ అయితే మైనార్టీ, దీంట్లో ఉన్న ఆప్షన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది SSC మెమోలో అయితే ఉంటుంది. దట్ టు బి 10th క్లాస్ మెమోలో ఉంటుంది. ఏ మోల్ ఆన్ ది రైట్ ఫ్లామ్, ఏ మోల్ ఆన్ ది లెఫ్ట్ ఫ్లామ్, వాట్ ఎవర్ మీకు సంబంధించిన మెమో పైన అయితే ఉంటుంది. ఆ మెమో ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. కొందరు స్టూడెంట్స్కి వచ్చేసి SSC మెమోలో 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, కొందరికి ఒకటే ఉంటుంది. మీ SSC మెమోలో 2 ఉంటాయి, 2 ఒకటి ఉంటే ఒకటి అనేది టైప్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క కమ్యూనిటీ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మీరు OC అయితే OC, BCలో సబ్ క్యాస్ట్ అయితే సబ్ క్యాస్ట్, SC STలో గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, అండ్ ఇక్కడ ST అయితే ST అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ OC అనుకోండి మీకు EWS అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ తర్వాత డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తెలంగాణ స్టేట్ అని అయితే ఉంటుంది. మీకు అక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ BC స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క నాన్ క్రిమిలేయర్ స్టేటస్ని బట్టి మీరు నాన్ క్రిమిలేయర్ అనేది MRO ఆఫీస్ నుంచి అయితే తీసుకోవాలి. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా దానికి సంబంధించిన ఫార్మాట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన MRO ఆఫీస్కి వెళ్ళేసి ఫిల్ చేయాలి. ఇది ఓన్లీ BC స్టూడెంట్స్కి, SC ST స్టూడెంట్స్కి అవసరం లేదు. బట్ SC ST స్టూడెంట్స్ అయినట్టయితే సో మీరు SC STలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అనే కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో మీరు మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది టైప్ చేయాలి. తర్వాత ఆర్ యూ డిజబుల్ పర్సన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు ఒకవేళ డిజబుల్ పర్సన్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి డిజబిలిటీ అనేది ఉంది. సో మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు. తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. ఇఫ్ మీరు ఎస్ అయినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, NCC వర్కుడ్ అయినా, ఎంప్లాయిడ్ అయినా కూడా ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎంప్లాయిడ్ మీన్స్ మీరు ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ వచ్చింది, మీరు OTR అప్డేట్ చేసుకుంటున్నారు, లేదా సో వేరే జాబ్ వచ్చింది, ఇప్పటి వరకు మీరు TSPSC 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మాకు జాబ్ లేదు, సో నో ఆప్షన్ అయితే ఇస్తున్నాము. టోటల్గా ఇలా అన్ని నో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా నో ఆప్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మన డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయితే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనకు బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అంటూ. సో మీకు సంబంధించిన 2 థింగ్స్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. సో సమ్ స్టూడెంట్స్కి వచ్చేసి ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ బోత్ సేమ్ ఉంటాయి, కొందరికి డిఫరెంట్ అడ్రస్ అయితే ఉంటుంది. సో మీరు ప్రెజెంట్ ఒక ప్లేస్లో స్టే చేస్తూ అండ్ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉన్నట్టయితే 2 టైమ్స్ అయితే మీరు టైప్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ మండల్ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క స్టేట్ పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ కానీ ప్రెజెంట్ అడ్రస్ కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అయితే ఇవ్వచ్చు. కరెస్పాండెంట్ అడ్రస్ అనేది ప్రజెంట్ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో దాన్ని మనము కరెస్పాండెంట్ అడ్రస్ కింద అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రజెంట్ స్టే చేస్తున్న డీటెయిల్స్ ఇవ్వచ్చు. లైక్ నేను హైదరాబాద్లో స్టే చేస్తున్నాను సార్, జస్ట్ ప్రిపరేషన్ కోసం ఈ అడ్రస్ ఇవ్వచ్చు అంటే అలాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. సో ఇక్కడ మాకు సంబంధించి ఓన్ విలేజ్కి సంబంధించి హౌస్ నెంబరు అండ్ విలేజ్ నేము, తర్వాత మండల్, తర్వాత స్టేటు, తర్వాత పిన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఆ విధంగా ఇవ్వాలి. అండ్ తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ హ్యాజ్ కరెస్పాండెంట్ అడ్రస్ అయినట్టయితే దీంట్లో మనం టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ బోత్ డిఫరెంట్ అయినట్టయితే మీరు సపరేట్గా టైప్ చేయాలి. మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బోత్ అడ్రస్ సేమ్ ఇవ్వండి. దట్ టు బి మీ యొక్క ఓన్ విలేజ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ జస్ట్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనకు సంబంధించిన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి స్కూల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. స్కూల్ డీటెయిల్స్ కూడా మనం ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ బట్టి, బోనఫైడ్ సర్టిఫికేట్స్ బట్టి, లేదా మీరు ఓపెన్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ అనేది డైరెక్ట్గా చదివినట్టయితే సో దానికి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బేస్డ్ చేసుకొని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారు అంటే ఫర్దర్గా మనము టీజీపీఎస్సీ జాబ్స్ అప్లై చేసేటప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ లేదా జూనియర్ లెక్చరర్స్ కానీ, డిఎల్ కానీ అండ్ హాస్టల్ వార్డెన్ కానీ వాట్ ఎవర్ టీఎస్పీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసే జాబ్స్కి మనం అప్లై చేసేటప్పుడు సో మనం ఏ డిస్ట్రిక్ట్కి లోకల్, ఏ డిస్ట్రిక్ట్కి నాన్ లోకల్ అని తెలుసుకోవడం కోసం సో యాజ్ పర్ లోకల్ నాన్ లోకల్ రెగ్యులేటరీ ప్రకారం సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదివామో ఆ యొక్క డిస్ట్రిక్ట్స్కి, ఆ యొక్క మండలికి మనం లోకల్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఆ లోకల్ కేటగిరీ కింద అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సో మెనీ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు జనరల్గా స్టూడెంట్స్ని 3 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ స్కూల్లో చదివిన వారు. ఇక్కడ రెగ్యులర్ స్కూల్ అంటే ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. మీరు తెలంగాణ గవర్నమెంట్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడి సో మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిన, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఆ స్కూల్ అథారిటీస్ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఏ విధంగా చదివారనేది ఖచ్చితంగా వాళ్ళు స్టడీ కండక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా స్టడీ కండక్ట్స్ ఇష్యూ చేసి గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్డ్ అయిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము రెగ్యులర్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాత కేటగిరీ స్టూడెంట్స్ వచ్చేసి డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కొంతమంది క్యాండిడేట్స్ ఏంటంటే సో ఫస్ట్ టు 3rd క్లాస్ వరకు కానీ, ఫస్ట్ టు 4th క్లాస్ వరకు కానీ, ఫస్ట్ టు 2nd క్లాస్ వరకు కానీ చదవకుండా డైరెక్ట్గా వాళ్ళు 2nd క్లాస్లో అడ్మిషన్ తీసుకోవడం, 3rd క్లాస్లో అడ్మిషన్ తీసుకోవడం లాంటివి చేస్తారు. అలా ఒక క్లాస్ చదవకుండా వేరే క్లాస్లో అడ్మిషన్ తీసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ జంపింగ్ అని చెప్పుకోవచ్చు, అదర్ థింగ్లో కూడా చెప్పొచ్చు. జనరల్గా అయితే జంపింగ్ చేసాం సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అడుగుతారు. ఇలా జంపింగ్ చేసిన స్టూడెంట్స్కి బోనఫైడ్స్ ఉండవు. అలాంటి బోనఫైడ్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్ ఆ పీరియడ్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వీరికైతే రెగ్యులర్ వాళ్ళకు బోనఫైడ్స్ ఉంటాయి కాబట్టి బోనఫైడ్స్ అప్లోడ్ చేయొచ్చు. 3rd కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్సి అనేది సో నేను 10th క్లాస్ వరకు అసలు ఎటువంటి స్కూల్ స్టడీ లేదు సార్, 10th కూడా ఓపెన్లో నేను కట్టి తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పీజీ ఇలా నేను స్టడీస్ చేసుకుంటూ వచ్చాను, నాకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు కదా, నేను ఏం చేయాలి అంటారు. అలా మీరు డైరెక్ట్గా 10th క్లాస్ ఓపెన్లో చదివి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ చదివినా, ఆ తర్వాత నుంచి ఓపెన్లో చదివినా కూడా సో మీరు మీకు సంబంధించి ఫస్ట్ క్లాస్, 7th క్లాస్ ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టు 7th వరకు సో ఆ పీరియడ్లో మీరు ఒక ఓన్ విలేజ్లో ఉంటున్నట్టుగా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీ సేవ ద్వారా అప్లై చేయకూడదు ఇక్కడ. సో జంపింగ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా ఓపెన్ స్టడీస్ చేసిన స్టూడెంట్స్ కానీ, డైరెక్ట్గా ఓపెన్ స్టడీస్ చేసిన వాళ్ళు మీరు సో మన యొక్క తెలంగాణ టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఫార్మాట్ అయితే ఉంటుంది. ఆ ఫార్మాట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఆ ఫార్మాట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని సో ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా మీ యొక్క ఓన్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎంఆర్ఓ ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ సార్ మా స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేదు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి కానీ లేదా మా యొక్క స్టడీ కండక్ట్స్ తీసుకోవడానికి కానీ, నేను స్టడీ చేసిన స్కూల్ ఇప్పుడు లేదు, ఆ స్కూల్ నుంచి బోనఫైడ్స్ ఎట్లా తీసుకోవాలి, స్టడీ కండక్ట్స్ ఎట్లా తీసుకోవాలని కూడా క్వైరీ చేస్తారు. అలాంటి వారు మీ యొక్క బోనఫైడ్స్ కానీ స్టడీ కండక్ట్స్ కానీ తీసుకోవాలి అంటే సో ఫస్ట్ స్కూల్ అథారిటీస్ ఉంటారు. ఇఫ్ మీరు ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినట్లయితే, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయినట్లయితే డైరెక్ట్గా మీ ప్రైవేట్ స్కూల్ రన్ చేసిన దానికి సంబంధించిన హెచ్ఓడి కానీ, ప్రిన్సిపాల్ కానీ ఎవరైతే ఉంటారో సో వారి దగ్గరికి వెళ్ళేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే బోనఫైడ్స్ రాసి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇఫ్ వాళ్ళు వారి యొక్క బోనఫైడ్స్ కానీ స్కూల్స్ యొక్క రికార్డ్స్ అన్నింటినీ సో స్కూల్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఎంఈఓ ఆఫీస్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎంఈఓ ఆఫీస్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అలా మీ యొక్క స్కూల్ అథారిటీస్ వారికి సంబంధించిన టోటల్ రికార్డ్స్ కనుక ఎంఈఓ ఆఫీస్కి సబ్మిట్ చేసినట్టయితే మీరు ఆ స్కూల్ రిలేటెడ్ ప్రజెంట్ ఆ స్కూల్ ఏ మండల్లో అయితే ఉందో ఆ స్కూల్ రిలేటెడ్ ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళేసి మీరు బోనఫైడ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సో మీరు బోనఫైడ్స్ లేని స్టూడెంట్స్ అయినా, ఓపెన్ స్కూల్స్ చదివిన స్టూడెంట్స్ అయినా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక డైరెక్ట్గా 10th ఓపెన్లో చేస్తే లేదా ప్రైవేట్ మోడ్లో 10th ఫీ కట్టేసుకొని మీరు చేసినట్టయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బోనఫైడ్స్ కానీ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ కలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ మీ దగ్గర ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ బట్టి, బోనఫైడ్ సర్టిఫికేట్స్ బట్టి ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ క్లాస్ అనేది నేను వచ్చేసి 2022లో అయితే కంప్లీట్ 2002 to 2003లో కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ క్లాస్ వచ్చేసి 2003 నుంచి 2004లో కంప్లీట్ అవ్వడం జరిగింది. టోటల్గా మా యొక్క బోనఫైడ్స్ డీటెయిల్స్ బట్టి ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2008 7th క్లాస్ వచ్చేసి 2008లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ రెగ్యులర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు టోటల్గా నేను రెగ్యులర్గానే చదవడం జరిగింది కాబట్టి రెగ్యులర్ అయితే ఇవ్వడం జరిగింది.
అవుతుందా అది ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ, సో ఆ స్కూల్ కనుక రికగ్నైజ్డ్ స్కూల్ అయినట్టయితే మీరు రెగ్యులర్ అని ఇవ్వచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఓపెన్ 10th అడ్మిషన్ వేసినా లేదా ప్రైవేట్లో 10th అడ్మిషన్ వేసినా కూడా డైరెక్ట్గా 10th అడ్మిషన్ వేసినట్టయితే అలాంటి వారు నాట్ స్టడీడ్ అని పెట్టేసి లాస్ట్ 7 ఈ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టోటల్ రెగ్యులర్ అయితే ఇస్తున్నాను. ఇఫ్ మీరు ఓపెన్ స్కూల్లో చేసినా డైరెక్ట్ చేసినా కూడా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఇచ్చేసి మీ యొక్క ఓన్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ నల్గొండ. సో ఆల్ డిస్ట్రిక్ట్స్ మేము నల్గొండ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. సో డిస్ట్రిక్ట్స్ నల్గొండ అని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మా యొక్క స్కూల్ ఏదైతే ఉందో ప్రజెంట్ మేము ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ చేసిన స్కూల్ అనేది నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. సో మీకు గతంలో నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉండే ప్రజెంట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో కనుక మీ స్కూల్ ఉన్నట్టయితే మీరు సూర్యాపేట అనేది సెలెక్ట్ చేయాలి. ఎందుకు అంటే సో ప్రజెంట్ ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన నేమే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మండలం అనేది ప్రజెంట్ ఆ స్కూల్ ఉన్న మండలం ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ దేవరకొండలో అయితే ఉంటుంది. సో దేవరకొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో అలా మీ యొక్క స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి, స్కూల్ విలేజ్ అనేది సెలెక్ట్ చేయాలి, స్కూల్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 2nd క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్లో చదువుతారు, 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ మరొక డిస్ట్రిక్ట్లో చదువుతారు. ఇలా మీరు డిస్ట్రిక్ట్స్ షిఫ్ట్ అయినట్టయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ షిఫ్ట్ అయిన ప్రాసెస్ ప్రకారమే మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టోటల్ నల్గొండలో చేశాను కాబట్టి నల్గొండని సెలెక్ట్ చేశాను. అలా కాకుండా మీరు సో ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్లో చేశారు, తర్వాత 4th to 5th వరకు ఒక స్కూల్లో చేశారు, సంథింగ్ వేరే డిస్ట్రిక్ట్లో చేశారంటే ఆ డీటెయిల్స్ అనేది డిఫరెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క విలేజ్ ఏదైతే ఉంటుందో విలేజ్ నేమ్ అనేది ఇక్కడ టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి. తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ చదివిన స్కూల్ నేమ్, తర్వాత 2nd క్లాస్ చదివిన స్కూల్ నేమ్, 3rd క్లాస్ చదివిన స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఓపెన్ ఎస్ఎస్సి కానీ ప్రైవేట్లో కానీ డైరెక్ట్గా ఎస్ఎస్సి ఫీ కట్టి మీరు ఎగ్జామ్ రాసినట్టయితే హెడ్ హోమ్ అని మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్, ఓన్ మండల్, ఓన్ విలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మాకు సంబంధించి టోటల్గా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివాము అండ్ రెగ్యులర్లో చదివామా ఓపెన్లో చదివామా అనేది మా యొక్క డిస్ట్రిక్ట్, మా యొక్క మండల్, మా యొక్క స్కూల్కి సంబంధించిన విలేజ్ నేమ్, తర్వాత స్కూల్ యొక్క నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివాము అనేది స్కూల్ డీటెయిల్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క డీటెయిల్స్ని బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత మీ డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పీజీ లేదా బీఎడ్ లేదా అదర్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క 10th క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ మాకు సంబంధించిన 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. సో మీరు కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఏ బోర్డులో చేశారనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎస్సీ నా సిబిఎస్ఈ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన ఇయర్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మా యొక్క డిస్ట్రిక్ట్, మా యొక్క బోర్డు, మా యొక్క మంత్, 10th పాస్ మంత్, తర్వాత ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే అడుగుతుంది. మీరు ఎక్కడైతే స్టడీ కంప్లీట్ చేయడం జరిగిందో ఆ స్టడీ కంప్లీట్ చేసిన ప్లేస్ అయితే టైప్ చేయాలి. సో ఇక్కడ సో మెనీ ఆస్పెక్ట్స్ డౌట్స్ ఉంటాయి. సార్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీలో వచ్చేసి ప్రజెంట్ మండల్ ఇవ్వాలా లేదా ప్రీవియస్ మండల్ ఇవ్వాలా అని కూడా అడుగుతారు. ప్రజెంట్ ఆ స్కూల్ ఏ మండల్లో అయితే ఉంటుందో లేదా ప్రజెంట్ ఆ స్కూల్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో ఆ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్కూల్ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టైప్ చేయాలి. సో మేము మా యొక్క 10th క్లాస్కి సంబంధించిన స్కూల్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టైప్ చేయాలి. అండ్ తర్వాత పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో మీకు CGPA రూపంలో వచ్చింది లేదా అదర్ రూపంలో వచ్చింది ఏదైతే ఉంటుందో ఆ యొక్క పర్సంటేజ్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో యాజ్ పర్ మీ యొక్క SSC సర్టిఫికేట్ ప్రకారం. సో ఈ విధంగా ఫస్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఏ బోర్డు కింద చేశారు, ఏ గ్రూప్లో పాస్ అయ్యారు, తర్వాత ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్ ఏంటి, ప్లేస్ ఆఫ్ స్టడీ ఏంటి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కేర్ఫుల్గా ఫిల్ చేయండి. తర్వాత వచ్చేసి ఇఫ్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే సో మీ డిగ్రీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ప్రజెంట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్, ఇంకా డిగ్రీ అవ్వలేదు, మా డీటెయిల్స్ ఇవ్వచ్చు అంటే అలాంటి స్టూడెంట్స్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అప్పుడు ఎడిట్ చేసుకున్నప్పుడు మనకి సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఆల్రెడీ డిగ్రీ పాస్ అయినట్టయితే మీరు OTR రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిగ్రీ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఇక్కడ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, డిగ్రీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ డిగ్రీ ఏ యూనివర్సిటీలో చేశారు అండ్ ఏ బ్రాంచ్లో చేశారు, ఏ మంత్లో చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, డిగ్రీ చదివిన కాలేజ్ నేమ్ ఏంటి, ప్లేస్ ఆఫ్ స్టడీ ఏంటి అండ్ డిగ్రీలో పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ ఉంటే డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి పీజీ ఉన్న
ఇంటిగ్రేటెడ్ పీజీ ఉన్నా కూడా ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇఫ్ మీరు పీజీ ఆల్రెడీ కంప్లీటెడ్ అనుకుంటే పీజీ యొక్క హాల్ టికెట్, పీజీ డిస్ట్రిక్ట్, పీజీ యొక్క యూనివర్సిటీ, పీజీకి సంబంధించిన సబ్జెక్టు, తర్వాత పీజీ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, పీజీ ఏ కాలేజ్ ఆర్ ఏ యూనివర్సిటీ, స్పెషలైజేషన్ ఏంటి, ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చేశారు, తర్వాత మీకు సంబంధించి పర్సంటేజ్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ప్లేస్ ఆఫ్ స్టడీ విషయంలో కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి. సో మీకు ప్రీవియస్లో మీకు సంబంధించిన కాలేజ్ అనేది ఒక డిస్ట్రిక్ట్లో ఉండి ప్రజెంట్ డిస్ట్రిక్ట్స్ డివైడ్ చేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి కూడా. అండ్ ఎంపీలు ఉంటే ఎంపీలు, పిహెచ్డీ ఉంటే పిహెచ్డీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇఫ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ మీకు బీఎడ్ ఉంది, లేదా ఎంఏడీ చేశారు, లేదా డబుల్ పీజీ ఉంది, లేదా బీఈటీతో పాటు బీటెక్ చేశారు, అదర్ ఇలా డిఫరెంట్ మల్టిపుల్ పీజీస్ మీకు ఉన్నట్టయితే ఇక్కడ యాడ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ట్యాబ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో మళ్ళీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి, క్వాలిఫికేషన్ నేమ్ అనేది బీఎడ్ అయితే బీఎడ్, ఎంఎడ్ అయితే ఎంఎడ్, లేదా ఎంఏ అయితే ఎంఏ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దట్ టు బి ఆ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేయాలి, కాలేజ్కి సంబంధించిన యూనివర్సిటీ నేమ్ అనేది టైప్ చేయాలి, బ్రాంచ్ ఆర్ గ్రూప్ అనేది టైప్ చేయాలి. సో మీ అడిషనల్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ పాస్ ఆఫ్ డేట్కి సంబంధించి కాలేజ్ నేము, ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, బట్ మేము ఇక్కడ చూపించట్లేము, జస్ట్ మేము అప్ టు డిగ్రీ వరకు డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది వీడియో పర్పస్ అయితే. ఈ విధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సర్టిఫికేట్స్ అప్లోడింగ్ కూడా మ్యాండేటరీ సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేశారు. సో అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ. సో మీకు సంబంధించి బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు డాక్యుమెంట్స్ అయితే అన్ని అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటారు. సో మీరు ఇక్కడ బీసీ స్టూడెంట్స్ అయినా, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా మీకు సంబంధించిన రెలవెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానికి మనకి రిక్వైర్డ్ సైజ్ అయితే మెన్షన్ చేశారు. ఆ యొక్క రిక్వైర్డ్ సైజ్లోనే మన యొక్క సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చూడొచ్చు. మీరు అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ సైజ్ వచ్చేసి ఏంటంటే మనకు 40 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలని అయితే మెన్షన్ చేశారు. దట్ టు బి మనకు జేపీజీ ఫార్మాట్లో కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ ఉండేటట్టు అప్లోడ్ చేయమన్నారు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అంటే అది ఈజీగా 40 KB నుంచి 200 KB మధ్యలో అయితే ఉండాలి. మీ దగ్గర మొబైల్ ద్వారా తెంచుకున్న పిక్స్ ఏవైతే ఉంటాయో ఇలా 40 to 200 KB మధ్యలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లేదా డైరెక్ట్గా మీరు ఫోటో తీసి రెడీగా పెట్టుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో నేను చెప్పే వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. 11th జోన్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 11th జోన్ అనేది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీకు రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవడానికి పిక్స్ కానీ వాట్ ఎవర్ ఏవైనా సరే ఇది మనకి యూజ్ అవుతుంది. సో మీరు వన్స్ ఈ యొక్క వెబ్సైట్కి వచ్చిన తర్వాత 11th జోన్కి సంబంధించి వెబ్సైట్ యొక్క ప్రివ్యూ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు త్రిబుల్ బార్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ బార్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ త్రిబుల్ బార్స్ పైన క్లిక్ చేస్తే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు ఆప్టిమైజ్ టూల్స్ అయితే ఉంటుంది. మెర్జ్ పీడిఎఫ్ సంబంధించి, క్లిట్ పీడిఎఫ్ సంబంధించి, క్రాప్ పీడిఎఫ్ సంబంధించి ఇలా మీరు స్క్రోల్ చేస్తే మనకు డౌన్లో వచ్చేసి ఏంటంటే ఇమేజ్ కంప్రెన్షన్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత టోటల్ ఆల్ సర్టిఫికేట్స్ ఒకేసారి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మీకు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ యొక్క 11th జోన్ అని కాదు, మీరు సో వెబ్సైట్లో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి క్లోజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టయితే క్లోజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. లేదా మీకు క్రాస్ మార్క్ ఇస్తారు సమ్ టైమ్స్. ఆ క్రాస్ మార్క్ ఎక్కడ ఉందనేది కనిపెట్టి దానిపైన క్లిక్ చేసి మీరు క్లోజ్ చేసుకోవాలి. వన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు ఏ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10th క్లాస్ మెమోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. 10th క్లాస్ మెమో యొక్క సైజ్ తగ్గించాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 10th క్లాస్ మెమో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి 600 KB అయితే ఉంది నా సైజు. బట్ నాకు వచ్చేసి బిలో 200 KB అయితే కావాలి. సో దీన్ని 200 KBకి బిలో చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకు ఆల్రెడీ సో ఇక్కడ కంప్రెషన్ లెవెల్ అయితే చూపిస్తుంది. 60% ఉంది. 60% కానీ ఎంత అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ డౌన్లో ఎంత కంప్రెస్ అయింది అనేది 169 అయితే కావడం జరిగింది. సో 169 అయింది. ఇంకా తగ్గాలి అనుకుంటే సో మనం దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. 169 ఉంది కదా. సో ఇక్కడ మనకు 65% కంప్రెస్ చేస్తాను నేను. సో మీరు ఇక్కడ చూడొచ్చు 163 కావడం జరిగింది. లేదు మీకు ఇంకా 150 బిలో కావాలి అంటే ఇక్కడ 70% అనేది టైప్ చేసి కంప్రెస్ చేశారనుకోండి అది 150 బిలో కూడా రావడం జరుగుతుంది. 160 బిలో రావడం జరిగింది. లేదు ఇంకా పెరగాలి అనుకుంటే సో నేను 80% తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 141 అయితే రావడం జరిగింది. జస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి అది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా నాట్ ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అని కాదు, మీ ఆల్ సర్టిఫికేట్స్ యొక్క రిక్వైర్డ్ సైజ్ అయితే మీరు కావాల్సిన సైజులోకి రెడ్యూస్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఫస్ట్ వెబ్సైట్లో 11th జోన్ అని సెర్చ్ చేసి ఇక్కడ త్రిబుల్ బార్స్ ఉంటాయి. త్రిబుల్ బార్స్ పైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనకు కంప్రెస్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే
ఉంటుంది. కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీకు కావాల్సిన ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్రెస్ ఫైల్ అని సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది. మల్టిపుల్ ఫైల్స్ కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఎస్ఎస్సి మెమో యొక్క ప్రివ్యూ మీకు చూపించాను. మళ్ళీ మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తే అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇది 611 అయితే ఉంది. సో 169 KB ఉంది. ఇది అప్లోడ్ అవుతుంది. నాకు చాలు 169 KB అనేది చాలు. సో ఇక్కడ నేను కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నేను స్కాన్ చేసి ఆల్రెడీ కమ్యూనిటీ సర్టిఫికేట్ రెడీగా అయితే పెట్టుకోవడం జరిగింది. నా యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా రెడీగా పెట్టుకున్న కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో మీ యొక్క నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకుంది అది అప్లోడ్ చేయాలి. సో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకున్న నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా యాజ్ మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకున్న నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్కి సపరేట్ బోనఫైడ్స్ అనేది ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివితే ఒకటే బోనఫైడ్ ఉంటుంది. అలా మీకు 5 times అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఒకసారి, సెకండ్ ఒకసారి, థర్డ్ ఒకసారి, 4th ఒకసారి, 5th ఒకసారి. కొంతమంది ఫస్ట్ టు 10th ఒకటే స్కూల్లో చదువుతారు. అలాంటి వారికి 7 times ఒకే బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. నేను వచ్చేసి టోటల్గా నా యొక్క ఎడ్యుకేషన్ అనేది ఒకే స్కూల్లో చేయడం జరిగింది. టోటల్ ఒకటే బోనఫైడ్ అయితే ఉంటుంది. లైక్ మీరు కూడా మీకు సంబంధించిన బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ నేను వీడియో పర్పస్లో మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు దీంతో కంపేర్ చేసుకోవద్దు. మీ బోనఫైడ్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను బోనఫైడ్ కూడా రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకున్నాను. అది రిక్వైర్డ్ సైజులో ఉంటేనే మనకు ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. అదర్వైజ్ మీకు ప్రివ్యూ అనేది డిస్ప్లే అవ్వదు. రిక్వైర్డ్ సైజ్ అంటే ఏం లేదు, బిలో 200 KB ఉండాలి, అబోవ్ 40 KB ఉండాలి. సింపుల్గా మీరు 150, 140 అలా సెట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇక్కడ నాకు నాకు సంబంధించిన టోటల్ బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనఫైడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలి, తర్వాత ఇంటర్ మెమో అప్లోడ్ చేయాలి, తర్వాత డిగ్రీ మెమో అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు అది కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని ఉంటారు కాబట్టి మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్ మెమో, తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డిగ్రీ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. సో డిగ్రీ మెమో సైజ్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే సో దాన్ని రీసైజ్ చేసుకున్న డిగ్రీ మెమో ఏదైతే ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నా డిగ్రీ మెమోని కూడా నేను రీసైజ్ చేసుకోవడం జరిగింది. ఇలా టోటల్గా మనం రీసైజ్ చేసుకున్న పిక్చర్స్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా రిక్వైర్డ్ సైజ్ అయితే ఉంటుంది. ఫోటో వచ్చేసి ఏంటంటే 4 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సింపుల్గా 30 KB 40 KB ఉండేటట్టు మీ యొక్క ఇమేజ్ని సెట్ చేసుకోవాలి దాన్ని ఫోటోని. తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన సిగ్నేచర్ కూడా మనకి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. సో ఇది 30 KB బిలో అయితే ఉండాలి. దట్ ఈస్ 1 KB నుంచి 30 KB ఉండాలి. టోటల్గా 25 KB ఉండేటట్టు ఫోటోని, ఆ సిగ్నేచర్ని అండ్ 30 KB ఉండేటట్టు ఫోటోని మీరు సెట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఇలా రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మీకు 11th జోన్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు 35 cm అంటూ అండ్ ఇక్కడ 3.5 cm, 1.5 cm అంటూ సిగ్నేచర్ స్టైల్ ఫోటో సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్వైర్డ్ సైజ్లోకి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, లేదా ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. దానికోసం ఏం లేదు, జస్ట్ మీరు మళ్ళీ గూగుల్లోకి వచ్చేసి SBI ఇమేజ్ రీసైజర్ అనేది సెలెక్ట్ చేయాలి. సో SBI ఇమేజ్ రీసైజర్ అనేది మీరు సెట్ చేయాలి. SBI ఇమేజ్ రీసైజర్ అని సెట్ చేస్తే ఈ విధంగా మీకు ప్లాట్ఫామ్స్ అయితే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు SBI ఫ్రమ్ ఫోటో సిగ్నేచర్ అంటూ అండ్ ఇక్కడ కూడా SBI ఇమేజ్ రీసైజర్ అంటూ డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నాను. SBI ఫోటో రీసైజర్ అనేది అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు కూడా SBI ఫోటో రీసైజర్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ కస్టమ్ ఎడిటర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కస్టమ్ ఎడిటర్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ కస్టమ్ ఎడిటర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఇమేజ్ మీ యొక్క ఫోటోని కానీ సిగ్నేచర్ కానీ రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే కస్టమ్ ఎడిటర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కస్టమ్ ఎడిటర్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ఇక్కడ చూస్ ఆర్ సెలెక్ట్ ఫైల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నా యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత అడిషనల్గా మనం సిగ్నేచర్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఫోటోకి ఒక సైజు, సిగ్నేచర్కి ఒక సైజు అడుగుతుంది కాబట్టి సో ఇవి డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేయాలి. ప్రజెంట్ నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న నా యొక్క ఫోటో సైజ్ ఎంత ఉంది అంటే 1.6 MB అయితే ఉంది. బట్ నాకు బిలో 40 KB కావాలి. జస్ట్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ క్రాఫ్ అండ్ రీసైజ్ అయితే ఉంటుంది. క్రాఫ్ అండ్ రీసైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కీప్ ఒరిజినల్ అంటూ, కీప్ రీసైజ్ అంటూ, క్రాఫ్ అండ్ రీసైజ్ అంటూ, క్రాఫ్ ఓన్లీ అంటూ. సో ఇక్కడ క్రాఫ్ అండ్ రీసైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ విడత అయితే ఇవ్వాలి. సో విడత యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఏమి ఇచ్చారంటే 3.5 అనేది విడత ఇచ్చారు. హైట్ వచ్చేసి 4.5 అనేది హైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పిక్సెల్ అనేది ఉంటుంది, మన సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. DPI వచ్చేసి 300 అయితే ఉంది. మనకు 200 బిలో ఉండాలి. 199 అయితే పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, నేనేం చేయలేదు, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ బట్టి ఇక్కడ క్రాఫ్ అండ్ రీసైజ్ అనేది సెలెక్ట్ చేశాను. తర్వాత విడత 3.5 ఇచ్చాను, హైట్ 4.5 ఇచ్చాను. సెంటీమీటర్స్ వచ్చేసి ఇక్కడ సెంటీమీటర్స్ అని చూస్ చేసుకున్నాను. తర్వాత DPI అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే
కీప్ సైజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా, సో దీని సైజ్ లిమిట్ కూడా మనం రెడ్యూస్ చేసుకోవాలి. సైజ్ లిమిట్ వచ్చేసి మనకు 50 బిలో అన్నారు కాబట్టి నేను 40 బిలో అయితే ఇచ్చేస్తున్నాను. సో లేదా 38 అని కూడా ఇవ్వచ్చు, 38 అని కూడా ఇవ్వచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే జేపీజీ అనేది అలాగే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఇమేజ్ రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు. సో మీరు ఇమేజ్ రీసెట్ చేసుకోవచ్చు. సో నేను కావాల్సిన సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాను నా ఫోటోని. సో లాంగర్ ఫోటో ఉండే మీరే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇంత పెద్ద ఫోటో ఉంది. బట్ నాకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ అప్లోడ్ చేయడానికి సరిపోయే విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇది నా యొక్క ఫాస్ట్ ఫోటో. సో బరాబర్ సెట్ అయ్యేటట్టు అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ డౌన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు రైట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. డన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, డన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు రీసైజ్ చేసిన ఫోటో చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రీసెట్ అయితే అవుతుంది. రీసెట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నా యొక్క ఫోటో వచ్చేసి ఏంటంటే 35.7 కేబీలోకి అయితే కన్వర్ట్ కావడం జరిగింది. విత్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, 3.5 విడ్త్ ఉండాలి, హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ 40 KB బిలో ఉండాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ ఫోటోకి అయితే మ్యాచ్ కావడం జరిగింది. జస్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ ఫోటోకి ఫోటో డేట్ అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ నేమ్ ఉండాలని చెప్పారు కదా అంటే, సో అది మనకు నాట్ మ్యాండేటరీ, మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ మీరు ఈ యొక్క SBI ఇమేజ్ రీసైజర్ వెబ్సైట్కి వచ్చేసి సెలెక్ట్ ఫైల్స్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ నా యొక్క సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిగ్నేచర్ని సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఫోటో తీసి పెట్టుకున్న నా సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో నా సిగ్నేచర్ అయితే రెడీగా ఉంది. నేను సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిగ్నేచర్ టోటల్గా 800 KB అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ నాకు వచ్చేసి 30 KB బిలో అయితే కావాలి. అండ్ ఈ యొక్క సిగ్నేచర్ సైజు కూడా రీసైజ్ చేసుకోవాలి. నేను సిగ్నేచర్ సైజు రీసైజ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇమేజ్ రీసైజర్కి సంబంధించిన విడ్త్ వచ్చేసి 3.5 ఇచ్చాను, హైట్ వచ్చేసి 1.5 ఇచ్చాను, సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. DPI మళ్ళీ 199 అయితే ఇవ్వడం జరిగింది. ఫోటో యొక్క సైజు 40 బిలో ఇచ్చాము కాబట్టి దీని సైజ్ వచ్చేసి నేను 30 బిలో అయితే ఇస్తున్నాను, లేదా 28 అని ఇవ్వచ్చు. 28 అని ఇచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇమేజ్ రీసెట్ చేసుకోమని చెప్తుంది. నాకు కావాల్సిన విధంగా నేను ఇమేజ్ అయితే రీసెట్ చేసుకుంటున్నాను, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇలా నా జూమ్ ఇన్లో ఉండే, సో దీన్ని ఇప్పుడు జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. సో క్లియర్గా మీరు చూడొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు డన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫోటో యొక్క సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సిగ్నేచర్ వచ్చేసి నాకు 19 KB బిలో అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారానే ఫోటోస్ని, సిగ్నేచర్స్ని రిక్వైర్డ్ సైజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మీరు కనుక రిక్వైర్డ్ సైజ్లో ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే ఈ విధంగా ప్రివ్యూ అనేది వస్తుంది. అదర్వైజ్ ప్రివ్యూ అనేది రాదు. ప్రివ్యూ వచ్చింది అంటే ఆ ఫోటో అనేది రిక్వైర్డ్ సైజులో ఉన్నట్టే. సో దాన్ని మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో అంతకంటే ముందు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది, దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ యొక్క టోటల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఆ ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఒక 2-30 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసిన తర్వాత మనకు ఆ ఆప్షన్ సబ్మిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, నాకు సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అయింది. అండ్ నేను అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ సంబంధించిన ప్రివ్యూ కూడా డిస్ప్లే అయింది. నా యొక్క ఫోటో సిగ్నేచర్ కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనకు డౌన్లో వచ్చేసి మనకు సంబంధించిన క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ టైం అయితే పడుతుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఈ టైం వరకు వెయిట్ చేసి మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించిన 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకు సంబంధించిన 1 టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో అక్కడ డౌన్లోడ్ యువర్ 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే ఆ యొక్క ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ టైం అనేది ఎండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే సబ్మిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. టైం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో అంతలోపు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు మీ యొక్క టైం లిమిట్ అనేది అయిపోయినట్లయితే సో ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన 1 టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా రైట్ సైడ్ కార్నర్లో మనకు సక్సెస్ఫుల్లీ డన్ అని చెప్పడంతో పాటు ప్రింట్ యువర్ OTR ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మా యొక్క క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము.
వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినట్టయితే సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసి మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒకటేసారి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ సార్లు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు యాజ్ పర్ ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కాబట్టి మీరు అదర్ థింగ్స్ ఏమైనా అప్లోడ్ చేయాలి, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఆ థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఈ రిక్వైర్డ్ సైజులోకి డాక్యుమెంట్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.